ఆరవ స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వెరోనికమ్మ యేసుప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసుప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కాని నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామీ.